అండి. అండి నేనైతే ఈరోజు మీకు ఎగ్జిబిషన్ పోయొచ్చానండి. నేను మొన్న పోయొచ్చాను. నేను బెడ్షీట్స్ కొన్నే షాపింగ్ చేశానండి, ఎక్కువ అయితే చేయలేదు. నేను తీసుకొచ్చిన ఐటమ్స్ మీకు చూపిద్దామని నేనైతే వీడియో చేస్తున్నానండి. నేనైతే నైట్ 7కి అట్లా వెళ్ళామండి. మెట్రోలో వెళ్ళాము. మేము ఉప్పల్ నుంచి అయితే మెట్రోలో వెళ్ళినామండి. మెట్రోలో ఉప్పల్లో మెట్రో ఎక్కి అమీర్పేటలో దిగి అమీర్పేటలో ఎల్బీ నగర్ ఎక్కామండి. అక్కడ డైరెక్ట్ గాంధీ భవన్ దగ్గర దిగాలండి. మీరు మెట్రోకి వెళ్తే మాత్రం గాంధీ భవన్ దగ్గర దిగారంటే పక్కనే ఉంటుందండి. అసలు వాకబుల్ డైరెక్ట్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషను. ఇంకా ఆ నుంచి మెల్లగా అన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చండి. కానీ చాలా నచ్చిందండి నాకైతే. షాపింగ్ చాలా బాగా అనిపించింది. చాలా సూపర్గా ఉంది, బాగుంది. రేట్స్ కూడా ఓకే అండి, పర్వాలేదండి. మరీ ఎక్కువ రేట్లు లేవండి, బాగున్నాయి, చాలా ఉన్నాయి. బెడ్షీట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. అసలు బెడ్షీట్స్ సూపర్ ఉన్నాయండి. మంచి కలెక్షన్ ఉంది. బెడ్షీట్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. దాదాపు నాకు 7కి వెళ్ళానండి. 7కి వెళ్తే 11 లైట్స్ ఆఫ్ చేసిందండి. 11కి లైట్స్ ఆఫ్ చేసే వరకు అయితే మేము ఉన్నాము. అయినా మాకైతే టైం సరిపోదండి. మనం ఏంటంటే లేడీస్ అంటే ఇంకా షాపింగ్ ఎట్లా ఉంటుందండి, ఏ షాప్లో పోయినా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ నిలబడింది అయితే మనం రాము కదండి. అన్నీ కొనకుండా కూడా అట్లా అటు ఇటు చూసి తిప్పి అయితే వస్తాం కదండి. అట్లా టైం అయితే సరిపోలేదండి. నేను 7కి వెళ్ళాను. కాబట్టి ఎవరైనా మీరు ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు 3 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోండి. 3కి వెళ్ళామంటే మనకు కొంచెం టైం దక్కుతుంది. మనం షాపింగ్ కూడా మంచిగా చేసుకోవచ్చు అండి. షాపింగ్ చేసుకోకుండా కూడా మనం ఎగ్జిబిషన్ అంతా ఒకసారి చూసి రావాలి అనుకుంటే మాత్రం మంచిగా అంతా చూసి రావచ్చు అండి. మేమైతే ఒక 1 సైడ్ మాత్రమే వెళ్ళామండి, ఇంకా మాకు టైం సరిపోలేదు. మేము ఇంతకుముందు అయితే కారులో వెళ్ళామండి. కానీ కారులో మాత్రం వెళ్ళకండి. పార్కింగ్ ఉంటే మాత్రం కొద్ది దూరంలో పెట్టుకొని మాత్రం ఆటోకైనా మెట్రోకైనా వచ్చేయండి. పార్కింగ్ మాత్రం అస్సలు ఉండదండి అక్కడ. అస్సలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పార్కింగ్తో. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు పార్కింగ్తో చాలా ప్రాబ్లం అయిందండి. అందుకోసమని అసలు మేము లోపలికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కే అసలు చాలా ఇబ్బంది అయ్యి వెంబడే వచ్చేసినామండి పార్కింగ్ ప్రాబ్లం వల్ల. కాబట్టి ఎవరు వెహికల్స్ మాత్రం తీసుకెళ్ళకండి. 2 వీలర్స్ అయితే ఓకే, కానీ 4 వీలర్ మాత్రం చాలా ప్రాబ్లం. కాబట్టి మీరు మెట్రోకైనా ఆటోకైనా వెళ్ళండి. కాకపోతే టైం 3 కల్లా మీరు అక్కడ ఉండేటట్టు చూసుకోండి. 3కి వెళ్తే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకోవచ్చండి. అన్నీ చాలా నచ్చినాయండి, చాలా బాగున్నాయి. అసలు ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్లేదండి, ప్రతి ఒక్కటి ఉంది. నేను తీసుకునేది అయితే చూడండి. నేనైతే ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నానండి. బ్యాగ్స్ 2 బ్యాగ్స్ తీసుకున్నానండి. ఇదైతే 150 రూపీస్కి వచ్చిందండి. బయటకు వెళ్ళడానికి ఎప్పుడైనా ఊరికే చేతిలో పట్టుకున్నట్టుకన్నా ఇట్లా వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా ఉన్నాయి, కానీ నాకు నచ్చిందండి. ఎంత 150 కదండి, చాలా బాగుంది. క్లాత్ అండి, ఈ క్లాత్ అస్సలు ఖరాబ్ కావట్లేదండి. 1 ఇయర్ అయినా కూడా అస్సలు పాడవట్లేదు. చాలా బాగుంటుంది, మనం పిండుకోవచ్చు కూడా. అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నానండి. బ్యాగ్ బాగుంది. 150 రూపీస్ కంటే ఏముందండి, ఎంత మంచి బ్యాగ్ వచ్చింది. ఇదేమో 100 రూపీస్ అండి. బాగుందండి. ఇది ఒక పాకెట్ వచ్చింది. దీనికి మాత్రం జిప్ ఇవ్వలేదు, ఓన్లీ పాకెట్ వచ్చింది. మనీ పెట్టుకోవాలంటే మాత్రం ఒక జిప్ ఇచ్చాడండి. మనీ కోసం అయితే ఒక జిప్. ఇంకా సెల్ కూడా పడుతుందండి. సెల్ కూడా ఫ్రీగా పడుతుంది. సెల్ పెట్టుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు. ఇదైతే పెద్దగా ఉంది. ఇంకా మనం ఒక సెల్లు మామూలుగా లోకల్లో ఫంక్షన్స్కి వెళ్తే ఏం పట్టుకెళ్తామండి, అంతకంటే ఎక్కువ సెల్లు మనీ తప్ప ఏమైతే తీసుకెళ్ళాం కదా. ఇదైతే సరిపోతుంది. నాకు బాగుందండి. థ్రెడ్ వర్క్తో చాలా నచ్చింది. బ్లాక్ పైన ఇట్లా థ్రెడ్ వర్క్, ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. ఇదైతే తీసుకున్నానండి. ఇది మాత్రం 100 రూపీస్కి ఇచ్చారండి. దీంట్లో కూడా పాకెట్స్ అన్నీ ఉన్నాయండి. ఇదైతే పెద్దది ఒకటే ప్యాకెట్ ఇచ్చిండ్రు, లోపల మాత్రం జిప్స్ ఏమీ లేవండి. ఇది ఒక జిప్ వచ్చింది. ఇది బాగానే ఉందండి, పెద్దగా ఉంది. ఇలా సెల్ అని పెట్టుకోవచ్చు. మనం ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినా కూడా
మనకు చిన్న ఇలాంటి పర్సులు సరిపోవండి, ఊరికి ఇట్లా చేతిలో పట్టుకోవాలి. మనం టూర్కి వెళ్తే మాత్రం ఎప్పుడైనా ఇట్లా వేసుకున్నామంటే ఇంకా అన్ని ఇట్లా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇటు ఒక సైడ్ 2 జిప్స్ ఇచ్చాడు, ఇదొక జిప్పు, ఇది ఒక జిప్. రెండు నాకు బాగా నచ్చినాయండి. ఇంకా ఇంట్లో లగేజ్ తీసుకెళ్ళే బ్యాగ్స్ చాలా ఉన్నాయి, వెరైటీస్ చాలా, అన్ని క్లాత్స్తో బాగుంది. అక్కడ బాగున్నాయి బ్యాగ్స్ అయితే, చాలా సూపర్గా ఉన్నాయండి. కదా 2 బ్యాగ్స్ ఇచ్చాను. ఇంకా చూడండి శారీస్ అండి, లెనిన్ శారీ అండి, 2 శారీస్ ఇచ్చానండి. లెనిన్ శారీస్ అయితే ఇదంటికి బ్లూ బార్డర్ వచ్చింది, థ్రెడ్ వర్క్ ఇట్లా వచ్చింది. శారీ అంతా ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది, బూటీస్ చిన్న చిన్న బూటీస్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చిందండి. కంప్లీట్గా శారీ మొత్తం వచ్చింది, కంప్లీట్ వచ్చింది. శారీస్ కూడా చాలా బాగున్నాయండి, రేట్స్ కూడా పర్వాలేదండి. నాకైతే బయట కంటేనైతే పర్వాలేదు అనిపించింది శారీస్ కూడా రేట్స్. అందుకే నేను ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ 2 తెచ్చుకున్నానండి. టైం లేదు, లేకపోతే ఇంకా చూసేదాన్ని. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. పళ్ళు వచ్చిందండి, రెడ్ వర్క్తోనే పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ఇచ్చిండు, రన్నింగ్ అంటే బ్లూ వచ్చింది కదా, బ్లూ మిక్స్డ్ వచ్చిందండి, రెడ్ బ్లూ మిక్స్డ్ వచ్చింది బ్లౌజ్. బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. ఓకే నచ్చిందండి. 2 కలర్స్ శారీస్ తీసుకున్నాను. రెడ్కి బ్లూ వచ్చింది, బ్లూ మిక్స్డ్ పోగొచ్చి బార్డర్ వచ్చిందండి. రెడ్ మిక్స్డ్ మళ్ళీ పోగొచ్చి బార్డర్ వచ్చింది. ఇది కూడా మిక్స్డ్గానే వచ్చిందండి. ఇదేంటి బిస్కెట్ కలర్ అండి. నాకు కాటన్స్ ఎక్కువ ఇష్టం అండి, హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలా ఇష్టం. అందుకోసమని నేను ఎక్కువ లెనిన్స్, పోచంపల్లి ఇట్లా హ్యాండ్లూమ్స్లో ఎక్కువ కొనుక్కుంటానండి శారీస్. ఇది కూడా అంతే అండి, థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం. ఇది పళ్ళు, ఇది పళ్ళు వచ్చింది. ఇది బ్లౌజ్ అండి, రన్నింగ్ వచ్చింది. ఇది అదేమో మిక్స్డ్ వచ్చింది, ఇదేం మిక్స్డ్ రాలేదండి, రన్నింగ్ వచ్చేసింది. శారీకి మంచి హైనెక్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే పింక్ బార్డర్ వచ్చింది. ఒకటి లైట్ కలర్ తీసుకున్నాం, డార్క్ కలర్ తీసుకున్నాను. దీనికి మాత్రం బూటీస్ ఏం రాలేదండి, ప్లెయిన్ వచ్చింది శారీ అంతా, బూటీస్ రాలేదు. ఇట్లా పోచంపల్లి ఇట్లా డిజైన్ వచ్చిందండి, ఇట్లా పోచంపల్లి డిజైన్ వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుందండి. 2 శారీస్ తెచ్చాను. నాకైతే ఈ 2 శారీస్ 3002 వచ్చినాయండి. 3000కి 2 తెచ్చుకున్నాను. అసలు టైం లేదు, ఇంకా కొంచెం ఏందండి, మనం శారీస్ కొనాలంటే టైం ఎక్కువ చూస్తుంటాం కదండి. అన్ని చీరలు చూసాక లాస్ట్ ఫైనల్గా నచ్చుతాము. కాబట్టి నాకు టైం లేకుండా అందుకే 2 తెచ్చుకున్నాను. ఇంకా చూసేదాన్ని టైం ఉంటే. ఈ 2 అయితే నాకు నచ్చినాయండి. మాకు దొరకవండి ఇక్కడ, కాబట్టి నాకు అక్కడ చూడగానే ఇది నచ్చి తెచ్చుకున్నాను. 2 శారీస్ అయితే తెచ్చుకున్నాను. బెడ్షీట్స్ తీసుకున్నానండి. ఫోర్ బెడ్షీట్స్ తెచ్చానండి. మా తమ్ముడు వాళ్ళకి ఒక 2 బెడ్షీట్స్ కావాలంటే ఇంకా తనకు 2 ఇచ్చాను. నేనే 4 తీసుకొచ్చుకున్నాను. కానీ బాగున్నాయండి, అసలు క్లాత్ కూడా చాలా బాగుంది. బెడ్షీట్స్ అయితే ఎంత బాగున్నాయో, చాలా నచ్చింది నాకు బెడ్షీట్స్. ఎంత బాగుంది డిజైన్, వైట్ కలర్ పైన ఇట్లా ప్రింట్ వచ్చింది.
ఇది ఒక బెడ్షీట్స్ ఇచ్చాను. బిగ్ సైజ్ అండి బెడ్షీట్స్ మాత్రం. పిల్లో కవర్స్, పిల్లో కవర్స్ కూడా పిల్లో కవర్స్ వచ్చినాయి. 2 పిల్లో కవర్స్ వచ్చినాయి. చాలా పెద్ద సైజ్ అండి. ప్రింట్స్ వైట్లో ప్రింట్స్ చాలా బాగున్నాయండి. వైట్లో చాలా ప్రింట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో చాలా బాగుందండి. వెళ్ళొచ్చండి షాపింగ్ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు వెళ్ళినా కానీ లోపలి వరకు వెళ్ళలేదు. నేను ముందునే వచ్చి కొన్ని మా పాప డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసింది. కానీ లోపలికి పోతే చాలా బాగుందండి షాపింగ్. బెడ్షీట్స్ అయితే సూపర్ ఉన్నాయి. రెండు బెడ్షీట్స్ తెచ్చింది, 4. అవి కూడా వైటేనండి. వైట్ మీద ప్రింట్స్ తీసుకొచ్చాను. కానీ అవి మా తమ్ముడికి ఇచ్చాను. ఆయన హైదరాబాద్లో ఉంటాడు. తను కూడా తెమ్మంటే ఒక 2 అయితే పట్టుకొచ్చాను. ఏమండి ఇవేమో దివాన్ అండి. కుషన్స్ మాత్రం రాలేదండి. ఇవి బిగ్ సైజ్ కుషన్స్ ఉంటాయి కదా, లాంగ్వి. 2 కుషన్స్ ఇచ్చిండు. మిగతా అయితే అవి సెట్ లాగా తీసుకోవాలి అన్నాడు. ఇంకా నేను తీసుకోలేదండి. అవి చూడలేదు, ఇంకా చూద్దాం అనుకున్నా కానీ ఇంకా అవి చూడలేదు. 2 కుషన్స్ ఇచ్చిండు, బిగ్ సైజ్ కుషన్స్. ఇంకా 3 కుషన్స్ మాత్రం ఇవ్వలేదండి. మంచిగా ఉందండి, ఫుల్ థ్రెడ్ వర్క్ మొత్తం. బెడ్షీట్ దివాన్ సెట్ అండి. దివాన్ సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా టేబుల్ అట్లా ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎంత ఫుల్ ఇచ్చిండు. వర్క్ కూడా ఏం కొంచెం అయితే ఇవ్వలేదండి, ఫుల్ ఇచ్చాడు. నేను బెడ్ మీద వేసి చూశానండి, చాలా బాగుంది. ఫుల్ వచ్చింది వర్క్ అంతా కూడా. ఎంత బాగా ఇచ్చిండు చూడండి. 1000 రూపీస్కి అయితే నాకు ఇచ్చాడండి. 1000 రూపీస్ ఇది. బార్గెనింగ్ చేశానండి. వాళ్ళు 2000 అట్లా చెప్పారు. నేనైతే 1000 రూపీస్కి ఇవ్వమన్నా. లాస్ట్ 1500కి ఇస్తాను. ఇంకా నేనైతే 1000కి ఇస్తే తీసుకుంటా అంటే ఇచ్చిండ్రండి నాకు 1000 రూపీస్కి అయితే. చాలా బాగుందండి. నార్మల్ బెడ్షీట్స్ 800, 700, 1000 రూపీస్కి తీసుకొచ్చుకుంటున్నామండి. ఇంకా ఇదైతే వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చి బాగుందండి. ఇది 1000 రూపీస్. ఈ బెడ్షీట్స్ మాత్రం ఇవి కూడా 1500 చెప్పిందండి. నేనేమో ఫస్ట్ ఏమైనా 900 అన్నానండి. 900కి 2 సెట్స్ తీసుకుంటా అన్నాను. ఆయన సడన్గా సరే తీసుకోండి అన్నాడు. తర్వాత మళ్ళీ మా తమ్ముడు వాళ్ళకి ఇంకా 2 కావాలంటే 4 అయితే 600కి ఇవ్వండి 4 అదంటే పాపం 600కి ఇచ్చిండండి. 4 బెడ్షీట్స్ అయితే అవి 4 తీసుకున్నా 600కి. ఇంకా ఇదైతే 1000 తీసుకున్నా అండి. ఈ 2 పిల్లో కవర్స్ అయితే వచ్చినాయండి. షాపింగ్ అయితే చాలా బాగుందండి. షాపింగ్ అయితే చెయ్యండి అందరూ. వీలైన వాళ్ళైతే వెళ్ళండి, బాగుంది. కాకపోతే టైం తీసుకొని వెళ్ళండి. ఇదే అండి నేను చేసిన షాపింగ్ మాత్రం. షాపింగ్ ఉంటా అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో